మీ కామెంట్లు నా సమాధ కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామాంజలి గారు, సయ్యదన్న మా కళ్యాణ దుర్గంలో వాటర్ లేదన్న, అమ్మ ఆరోగ్యము బాగుందా? దేవుడిలో బాగానే ఉందన్న. మన ప్రోగ్రాం 2 days చేయకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. నువ్వు మా కళ్యాణ దుర్గం ఎప్పుడైనా వచ్చారా? శాతం లేదన్నా, నీ కళ్యాణం ఎప్పుడు రాలేదు. ఏదేమైనా మా అమ్మగారి ఆరోగ్యం గురించి మీరు ఆరా తీశారు. మీకు శతకోటి వందనాలు. రేపు నెల 400 నుంచి 500 అమ్ముతారు. మదనపల్లి చిన్న బాక్సు రెడ్డయ్య బి గారు. దాంతోపాటుగానే ఇవాళ చిన్నమని సెటిల్మెంట్ రేట్ 380 రూపాయలు. తమిళనాడు 5, తిరుపతికి 2 బండ్లు లోడయ్యాయని సమాచారం ఇచ్చారు. ప్రతిరోజు చిన్నమండి సంబంధించిన ధరలు మరియు లోడింగ్ల వివరాలు తెలియజేస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు సోదరా. అయితే మీరు రేపు నెల 400 నుంచి 500 చిన్న బాక్స్ అమ్ముతారని కామెంట్ పెట్టారు. మీరు అన్నట్టు జరగాలని, టమోటా ధరలు పెరగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇక మనం మరొకటి పరిశీలిస్తే, దేవర్ష గారు, ఆంధ్ర సైడ్ కూడా వైరస్ ఉందన్న, ఇప్పుడు మంచి రేట్స్ ఉంటాయా? ఎప్పుడు మంచి రేట్స్ ఉంటాయి సయ్యదన్న. రోలెక్స్ 234 గారు, మొన్న ఒక్కసారిగా ధరలు పెరిగాయి, మళ్ళీ మామూలు అయ్యాయి. ధరలు పెరగడంతో పాతకాలన్నీ మళ్ళీ రావడం, మార్కెట్లో ధర తగ్గడం జరుగుతుందన్న. ఈ సంవత్సరం ఏది అంత చిక్కడం లేదు. 10 daysలో కటింగ్ రేట్స్ జంప్ అవుతాయా? సూర్య సురేష్ గారు, ఆల్ ది బెస్ట్ బ్రో. దాని గురించి తర్వాత చూద్దాం అన్న. సెప్టెంబర్లో 10 kgల బాక్సు 500 నుంచి 700 రేటు వెళ్తాయి అన్న గొల్లపల్లి వెంకటరమణ గారి కామెంట్కి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. అవునన్నా అని రామకృష్ణ గారు రిప్లై ఇస్తే, వినయ్ కుమార్ గారు దానికి కౌంటర్ ఇస్తున్నారు. ఆగస్టు 10 నుంచి 50 days టమోటాలు అమ్ముతాయని అన్నావు కదా బ్రో, నీకు ఏమీ తెలియదని రామకృష్ణ ఉద్దేశించి వినయ్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక చివరిగా రామకృష్ణ ఆగస్టు 15, 30, ఆగస్టు 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భారీ రేట్స్ అని అన్నాడు. అతను చెప్పింది జరగదు. వినయ్ కుమార్ గారు మొత్తం మీదైతే ఈ సంవత్సరం టమాటాలు ఎవరు అంచనా వేయలేకపోతున్నాం. ఉత్తర భారత ఎగుమతులు ఆగిపోయి అనుకున్న సమయంలో రక్షాబంధనంలో మరొక కారణము, ఒక్కసారిగా ఉత్తర భారతంలో మళ్ళీ డిమాండ్ వచ్చింది, ధర పెరిగింది. కానీ 3 రోజులే మళ్ళీ సాధారణ మామూలు స్థితికి వచ్చింది. చూడాలి ఏం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా అలాగే ఉందన్న. అనంతపురం అయితే ధరలు లేవని చెప్పి 2,80,000, 2,70,000 వచ్చిన దిగుమతి వాళ్ళ 3,50,000 వచ్చింది. అంగల్ మార్కెట్లో అయితే ధరలు పెరగడంతో మొన్నటి వరకు క్లాస్ కాయలు మాత్రమే వచ్చాయి, వాళ్ళ పాతూర్ల కాయలు అన్నీ వచ్చాయి. ఇలా జరుగుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది మొత్తం మీద. ఇప్పుడు ప్రస్తుతం కూడా క్వాలిటీ ఉన్న కాయలు అయితే ధరలు పోతున్నాయి, అన్నదాత గమనించగలరు. అన్క్వాలిటీలు పోవడం లేదు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.